రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం మహారాష్ట్రలోని జాన్లా జిల్లాలో ఉన్న శ్రీనాథ్ సీడ్స్ వల్ల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్కి రావడం జరిగింది. ఇది శ్రీనాథ్ సీడ్స్ వల్ల R&D ఫామ్. ఈ సీడ్ అనేది మనకి 2025లో ఇప్పుడు మార్కెట్లో రైతులకు ఇవ్వబోయేది, అంటే డెవలప్ చేసేది కాదు. ఇది ఆల్రెడీ డెవలప్ చేసింది. 2025లో రైతులకు ఇచ్చే సీడ్ ఇది ఆల్రెడీ టెస్టింగ్ దశ నుంచి రైతులకు మనం ప్రజెంట్ ఇస్తున్నాం. ఇది ఇచ్చే సీడ్. ఇప్పుడు దీన్ని కొంతమంది రైతులకి కాయలు పైకి గాయటం కానీ, లేకపోతే జర్మినేషన్ ప్రాబ్లం కానీ రాకుండా ఉండటం కోసం, ఫ్రూట్ ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం ముందే రైతులకి ప్లాంటేషన్ చేసి క్వాలిటీ అనేది మనకి ముందు చూపించినాకనే రైతులకి 2025లో ఇత్తనాలు అమ్మడానికి ఇది నాటిన మొక్కలు. 2025లో ఈ సీడు మనం నాటుకున్నట్లయితే జర్మినేషన్ ఎలా ఉంటుంది, ఫ్రూట్ ఎలా కాస్తుంది అనేది మనకు ముందే నాటి వాళ్ళు ఇది చూపించడం కోసం మన ఇక్కడ పిలిపించడం జరిగింది. ఇది ధనుష్ అనే వెరైటీ శ్రీనాథ్ సీడ్స్లో. మనం ఇప్పుడు ఫ్రూట్ చూసుకున్నట్టయితే చూడండి, F1 ప్యూర్ తేజాలో ఇప్పుడు కాయలు అనేవి మనకి ఈ రకంగా కాయటం జరిగింది. చూడండి ఎట్లా ఉన్నాయో. ఇవి మనకి ఈ మొక్కలు ఇంత హైట్ పెరగడానికి కారణం ఏంటంటే, ఇది మనకి నెట్ షెడ్ నీడలో ఉండటం వల్ల. ఇది 70 రోజుల మొక్కలు మనం చూసాయి. 70 రోజులకి గాను ఇంత హైట్ పెరిగినాయి. ఈ హైట్కి కారణం ఏంటంటే నెట్ షెడ్ నీడలో ఉండటం వల్ల మనకి 70 రోజులకి ఇంత హైట్లో కనిపిస్తున్నాయి. మనకి 70 రోజులకి క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా సెట్టింగ్ దశ ఇది. ఈ దశలో మనం చూడు ఈ సంవత్సరం మనకి మార్కెట్లోకి ఇస్తున్నాం కాబట్టి ముందే టెస్టింగ్ భయపడకుండా మీకు ఇవ్వడానికి రైతులు ఎలాంటి దాన్ని ఏమంటారు, అపోహలకు గురి కాకుండా ముందే సీడ్ని ప్లాంట్ చేసి వాళ్ళు మనకి చూపిస్తారు. జర్మినేషన్ ఇలా ఉంటుంది, ఫ్రూట్ ఇలా ఉంటుంది. దాన్ని మనం చూడటానికి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ధనుష్ అనేది కాకుండా శ్రీనాథ్ సీడ్స్లో చోలా అనే వెరైటీ ప్లస్ ఇంకేమున్నాయి దాంట్లో మనకి 341 ఉన్నాయి. పచ్చిమిర్చి రకాలు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్లాంట్ చేసి చూపిస్తున్నారు వీళ్ళు. ఇందులో మనకి జర్మినేషన్ అనేది కానీ, ఫ్రూట్ ఎలా కాస్తుంది అనేది కానీ మనకి పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. అంటే మనకి జర్మినేషన్ గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాయలు పైకి కాస్తాయి, వంకలు కాస్తాయి అనేది, లావు కాస్తాయి అనే టెన్షన్ కూడా లేదు. అంటే 2025కు ఇవ్వబోయే విత్తనాలని వీళ్ళు ముందే నాటి మనకు చూపించారు. ఫార్మర్లు రైతు పరంగా ఇబ్బంది పడకుండా రైతులు ఇబ్బంది పడకుండా మనకేంటంటే ఈ సంవత్సరం ప్యాకెట్లు ఇస్తాం కదా విత్తనాలు, మనకి మొలక శాతం కానీ, కాయ సైజు కానీ, ఏమైనా పైకి కాసుడా లేకపోతే లావు వచ్చుడా, ఏ ఇబ్బంది లేకుండా ముందే ఇక్కడ ఆల్రెడీ ప్లాంటేషన్ చేసి మనకు వచ్చే ప్యాకింగ్లని ఇక్కడ ముందు ప్లాంటేషన్ చేసినాకనే మనకి ఇవ్వడం జరుగుతుంది. మేము ఆ తర్వాతనే రైతులకు ఇస్తున్నాము. ఒకసారి చూడండి కాయ సైజు, ఇది చూడండి, ప్యూర్ తేజాలో పోతుందండి. శ్రీనాథ్ సీడ్స్లో ధనుష్ అండి. ఇది కాయ ఆల్రెడీ మీకు ఏంటంటే 70 రోజుల చెట్టు కాబట్టి. ఇంకోటి ఏంటంటే నీడ, మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఇది మే నెల స్టార్ట్ వస్తుంది, ఆ ఏప్రిల్ ఎండింగ్కి వచ్చింది. ఇంత టెంపరేచర్లో కూడా మీకు కాయ సైజ్ చూడండి, ఎందుకంటే పూత ఆగదు అసలు ఇప్పుడు. అయినా కానీ మీకు కాయ సైజ్ చూడండి. పండు కూడా చూడండి, ఈ చూడండి పండ్లు కూడా కింద. ఇది పరిస్థితి అండి. ఎందుకంటే హైట్ ఏంటంటే ఇక్కడ మనకి చెట్టు మొత్తం ప్లాంట్ లో ఉంటది కదా, అందుకోసం ఇంత హైట్ వస్తుంది. ఇక్కడ మామూలు కూడా ఇది హైట్ పెరిగే వెరైటీ. ఎందుకంటే 4 ఫీట్లు 5 ఫీట్లు వచ్చే వెరైటీ. చూడండి మీకు ఇంత కూడా గనుపు చూడండి, సన్న పిందెలు చూడండి దగ్గర. ఈ నీడలో కూడా గనుపు చూడండి. ఇది అండి పరిస్థితి. ఓకే.